దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. రోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు ఆహారం తింటున్నాం కదూ! అలాగే బైబిల్ కూడా జీవాహారం, జీవపు రొట్టె మనం తినాలి కదూ! సో, ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేయడానికి మనం ఒక పద్ధతి పెట్టుకున్నాం. అదేమిటంటే అవసరమైనది ఒక్కటే. ఏంటంటే దేవుని మాటలు బైబిల్‌లో మనం వినడం. తర్వాత దేవునికి మన మాటలు తెలియజేయడం. ఈ రెండిటిని మించిన అవసరం ఏది కూడా ఈ లోకంలో లేదు. ఎందుకంటే యేసు ప్రభువుల వారు చెప్పారు, మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు కూడా జాయిన్ కండి. ఈరోజు 29వ తారీఖు మొదటి నెల 2025వ సంవత్సరం. చదవవలసినటువంటి లేఖన భాగములు లేవియా కాండము 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు, అనగా 4 అధ్యాయములు. 15వ వచనంలో దేహములో కనపడు స్రావమును గురించి హెచ్చరికలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 16వ అధ్యాయం మహాప్రాయశ్చిత్త దినం. 17వ అధ్యాయం బలులు ఎక్కడ అర్పించాలి, ఆ స్థలమును గురించినటువంటి వివరములు. 18వ అధ్యాయం లైంగిక సంబంధమైనటువంటి విషయాలు, హెచ్చరికలు, ఆజ్ఞలు ఉన్నాయి. సో, తప్పకుండా ఈరోజు 4 అధ్యాయాలు ఎలాగైనా చదవండి. ఈ సంవత్సరం మనం బైబిల్‌ను కంప్లీట్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ.